గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్ రుణాల ద్వారాగా ఎంతోమంది వడ్డర్లు 15 మంది కలిపి సంఘాలుగా ఏర్పడి 7.5 లక్ష రాష్ట్రంలో ఉండే 40 లక్షల జనాభా వడ్డర్లలో ఈ విధంగా రుణాలు తెచ్చుకొని వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా స్థిరపడి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని ఈరోజు నిలబడి ఉన్నారు. కానీ ఈ సైకో మన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేయటం జరిగినది. ఈరోజు బీసీలకి ఏ విధంగా కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఈ 5 ఏళ్ళు తొక్కు పెట్టేసేసి బీసీలను అన్ని విధాలుగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుతనానికి గురి చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో కాలగర్భంలో కలిసిపోవడం ఖాయము. అలాగే రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు అత్యధిక మెజార్టీతో గెలిచి బీసీలకు ఏదైతే రక్షణ చట్టం కల్పిస్తానని చెప్పాడో దాన్ని అమలు చేసి బీసీలకి వెన్నుదన్నుగా ఈ రోజున బీసీలే తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలు. బాబు గారు మీ పిలుపు కోసం బీసీలు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు.